ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణలో ప్రసిద్ధ చారిత్రక త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రం త్వరలోనే సరికొత్త ఆధ్యాత్మిక వైభవంతో వెలిగిపోనుంది. కాళేశ్వర క్షేత్ర ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చి భక్తులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేందుకు దేవాదాయ శాఖ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుంది. శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ తీర్థ స్వామి అనుమతి, శాస్త్రోక్త సూచనలతో ఈ ఆలయ పునర్నిర్మాణాలకు తుది రూపకల్పన చేశామని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా నేడు ఆలయ ప్రాంగణంలో నిర్మాణాల తొలగింపు పూజలను అర్చక బృందం అత్యంత శాస్త్రోక్తంగా ప్రారంభించింది. ఆలయ పునర్నిర్మాణాలపై మంగళవారం కాళేశ్వరం ఈవో కార్యాలయంలో ఒక ఉన్నత స్థాయి ప్రత్యేక సమావేశం జరిగింది. ధార్మిక సలహాదారుడు గోవిందహరితో కలిసి దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ అర్చకులు, స్థానిక ప్రముఖులు, పాలక వర్గ సభ్యులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాళేశ్వర క్షేత్రాన్ని దక్షిణ భారతదేశంలోనే అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని కొనియాడారు. క్షేత్ర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం 198 కోట్లు భారీ నిధులను మంజూరు చేయగా పురాణ ప్రాశస్త్యం కలిగిన పూర్వపు నాటి అష్టతీర్థాల పునరుద్ధరణ, అభివృద్ధి కోసం అదనంగా మరో 60 కోట్లను కేటాయించిందని, మొత్తం 258 కోట్లతో ఈ పనులు జరగనున్నాయని వివరించారు. సమయ పాలన విషయంలోనూ దేవాదాయ శాఖ ఖచ్చితంగా వ్యవహరిస్తుంది. వచ్చే ఏడాది జూన్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ పుష్కరాల వేళకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమ క్షేత్రమైన కాళేశ్వరానికి తరలి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల పుష్కరాలు ప్రారంభం కావడానికి ఒక నెల ముందుగానే, అంటే మే 2027 నాటికే ఈ పునర్నిర్మాణాన్ని ఆ పనులన్నింటినీ పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడువు విధించారని, ఆ మేరకు పనులు శరవేగంగా పూర్తి చేస్తామని కమిషనర్ హనుమంతరావు చెప్పారు.